ఈ సినిమా ది ఎండ్ అనేది రాహుల్ సంకీర్తియన్ డైరెక్టర్ ఫోకస్ మీద తీసిన సినిమా. సో యూ విల్ సీ రాహుల్ సంకీర్తియన్ యాజ్ అ బ్రాండ్. ఒకటే అండి, ఇట్స్ సింగిల్గా చెప్పాలంటే ఆర్ట్ ఈజ్ డామినేటెడ్ బై ఎకనామీ. ఇట్స్ కాల్డ్ ది ఎండ్. థ్యాంక్ యూ. Soon it's going to hit silver screen and all the best. Thank you. యాక్చువల్లీ ఆయన ఇంటర్వ్యూ చూశాను యూట్యూబ్లో. అది చూసిన తర్వాత యాక్చువల్గా చాలా ధైర్యం వచ్చింది నాకు. ఐ మీన్ నేను ఈ స్టేజ్కి యాక్చువల్ తమిళ్లో 2 సినిమాలు చేశాను. ఫస్ట్ టైం తెలుగులో లాంచ్ అవుతున్నా. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఛాన్స్ దొరికింది. సో కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆదరిస్తారని నమ్ముతున్నాను. పైగా నాకు ఛాన్స్ ఇచ్చిన రాహుల్కి చాలా థ్యాంక్స్. యాక్చువల్గా స్క్రిప్ట్ చాలా బాగుంది. చూసిన తర్వాత మీరే అంటారు. సో సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుద్దని ఆశిస్తున్నాం. ది ఎండ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అంటే ఐ ఫీల్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే కథని నమ్మి తీసాం సినిమా. కథ చాలా బాగుంది. సో దానికి రాహుల్కి ఫస్ట్ అండ్ కోటి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మన యాంకర్ చెప్పినట్టు ప్యాషన్తో ఉన్న టీమే కాదండి, వేరే గ్రూప్ ఆఫ్ హంగ్రీ పీపుల్, ఆకలి మీద ఉన్నాం. I hope you all liked our trailer. I loved it because I'm seeing it for the first time. And I really have high hopes on this film. I thank my director. అంటే మా టీంలో నాకు కానీ మా టీంలో ఎవరికి కానీ ఇక్కడ కోన వెంకట్ గారితో పరిచయం లేదనమాట. జస్ట్ సార్ చాలా బిజీగా ఉన్నప్పటికీ ఒక మెసేజ్ పెట్టి సార్ మీరు తప్పకుండా రావాలి, ఇది మా పోస్టర్ అని అలా డిస్క్రిప్షన్ ఇస్తే ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలన్న ఏకైక కారణంతో ఎటువంటి పరిచయం లేకుండా కూడా ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ మీన్స్ ఏ లాట్ టు అస్ డెఫినెట్గా. నేను ఇప్పుడు దాదాపు 40 ఫిలిమ్స్ రైటర్గా పనిచేశాను. అందులో మోస్ట్లీ హై బడ్జెట్ ఫిలిమ్సే ఎక్కువ ఉన్నాయి. అంటే అబోవ్ 30 crores, అబోవ్ 50 crores. మొన్న మధ్యనే ఒక స్మాల్ బడ్జెట్ ఫిలిం బిలో 5 crores గీతాంజలిని తీయడం జరిగింది. ఈ బిగ్ ఫిలిమ్స్, ఈ హై బడ్జెట్ ఫిలిమ్స్ ఏవి నాకు ఇవ్వని సాటిస్ఫాక్షన్ నాకు నా గీతాంజలి ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే హై బడ్జెట్ ఫిలిమ్స్కి స్టార్డమ్ అడ్వాంటేజ్ అవుతుంది, కానీ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్కి ఫ్రీడమ్ అడ్వాంటేజ్ అవుతుంది. మనం అనుకున్నది, మనం ఊహించింది, మనం ఎటువంటి బ్యారియర్స్ లేకుండా, ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా మనకి ఒక ఫ్రీడమ్ తోటి మన క్రియేటివిటీని 100% ఇటువంటి సినిమాల ద్వారానే బయటికి తీసుకురావడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే పెద్ద సినిమాల్లో నాకు తెలిసి పేమెంట్ బాగుంటుంది, కానీ చిన్న సినిమాల్లో పేరు బాగుంటుంది బాగా చేస్తే. ఇలాంటి ఫిలిమ్స్ అంటే నేను మీడియా మిత్రులకు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడు మేము ఫస్ట్ నేను డి సినిమా రాసినప్పుడు చాలా క్రియేటివ్గా ఇతను ఇచ్చాడు కదా, డైలాగ్స్ చాలా బాగున్నాయి, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అంటూ అందరినీ ఇతను ఇన్వాల్వ్ చేశాడు అని నాకు ఫస్ట్ గుర్తింపు తీసుకొచ్చింది. డి తర్వాత రెడీ రాశా నేను, గోపిమోహన్ మేము కలిసి. వీళ్ళేంటి మళ్ళీ డి ఫార్ములానే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అండ్ సక్సెస్ అయినా కూడా. అలాగే సినిమాకి హిట్స్ వస్తున్నా కూడా ఎక్కడో అటు క్రిటిక్స్ నుంచి, ఇటు మీడియా నుంచి, ఈవెన్ దూకుడు తీసుకున్న, తర్వాత బాద్షా తీసుకున్నా, దెర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం ఆల్సో. సో అటువంటిప్పుడు మాకే అనిపించింది, మా ఫార్ములా మాకే విసిగెత్తి ఏదైనా కొత్త ట్రై చేద్దామంటే మళ్ళీ ప్రొడ్యూసర్స్, ఆ కన్సర్న్ హీరోస్, లేదండి మళ్ళీ మాకు డీ లాంటి సినిమా ఇవ్వండి, మళ్ళీ మాకు రెడీ లాంటి స్క్రిప్ట్ ఇవ్వండి, మళ్ళీ దూకుడే కావాలి వీళ్ళకి. సో మేము మారదాము అన్న వాళ్ళు మమ్మల్ని మారనివ్వరు. సో ఇటువంటి ఈ ట్రెండ్ని మారుద్దాం అని వచ్చిన వీళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయండి. సో మీరు రివ్యూస్లో మమ్మల్ని ఏకేయడం కాదు, మీరు ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మాలాంటి కూడా మారతారు. సో దయచేసి మీరు ఇటువంటి ఫిలిమ్స్కి ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
నేను I could really see the trend, changing for these kind of films.